హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. ఉద్యోగుల జీతాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి. అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఆయాలు, నైట్ వాచ్మ్యాన్లు జీతభత్యాలకు పాఠశాలల్లో పరిశుభ్రత కోసం 87,90,43,000 నిధులు విడుదల చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత 4 నెలలుగా పెండింగ్ లో ఉన్న ఆయా నైట్ వాచ్మ్యాన్ల జీతభత్యాలను చెల్లించడంతో పాటు పాఠశాలల పరిశుభ్రత కోసం TMF ను విడుదల చేశారు. దీంతో ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నెల 1 నుంచి కేంద్ర విద్యాశాఖ ఆదేశాలతో పాఠశాలలో స్వచ్ఛత పక్వాడా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా పారిశుధ్య పరిశుభ్రతపై వివిధ కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంది. 15 రోజుల పాటు స్వచ్ఛత పక్వాడా కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలలో మరుగుదొడ్లు మరమ్మత్తు, పారిశుధ్య నిర్వహణ నిమిత్తం అధికారులు నిధులను మంజూరు చేయడంతో ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.